ఈ డిజైన్ అనేది కుట్టడం అనేది పూర్తిగా తెలుసుకోండి. దీని ద్వారా మీకు కొన్ని ఐడియాస్ అనేవి కూడా వచ్చేస్తాయి. వీడియోని లైక్ చేయండి. అనేది ఈజీగా కుట్టవచ్చు అనమాట. ఈజీ మెథడ్ చెప్తాను. మీరు ఎలా అయితే చెప్పానో అలా అనేది మీరు ఫాలో అవుతే మాత్రం 100% ఈ వర్క్ అనేది మీకు కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలా అనేది పూర్తిగా అనేది మీరు ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకోవచ్చు. లేదంటే రెండు పూసలకి ఒక కుట్టు అనేది వేసేయవచ్చు అనమాట. ఇలా మొత్తం లైన్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి. ఇలాగే అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ అనేది కాటన్ దారంతో ఇలా 1-2 కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలా అనేది ఇక్కడ స్టిచ్ అనేది వేసి ఇలా నీట్గా అనేది ఇక్కడ మీరు ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి, ఇక్కడ పూస అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఒక సైజులో అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఒక సైజులో అనేది ఈ జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా అనేది జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసినవి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి అనేది పర్ఫెక్ట్గా అనేది మొదలుపెట్టి ఒక్క స్టిచ్ అనేది పైకి అనేది వేసిన తర్వాత మళ్ళీ వెనకాల అనేది ఇలా తిప్పేయడమే. వెనకాల అనేది 2 కుట్లు అనేవి వేసేయడమే. వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ కాటన్ దారంతో అనేది ఇలా మొదలు పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది కాటన్ దారంతో ఇలా తీసి కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసి పర్ఫెక్ట్గా ఇంకో స్టిచ్ అనేది వెనకాల అనేది ఇలా తిప్పుకుని పర్ఫెక్ట్గా అనేది ఇలా అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి. చూడండి, ఇక్కడ మేము వేసేది ఏంటంటే హ్యాండ్ వర్క్తో కాదు, మగ్గం వర్క్ సూదితో, హ్యాండ్ వర్క్ సూదితో అనేది వేశారనమాట. అయినా మేము మగ్గం వర్క్ సూదితో ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి చూపించడానికి నేను ఈ వర్క్ అనేది చేయడానికి కారణం అనమాట. ఓకేనా, ఇది మగ్గం వర్క్ సూదితో అనేది నేను చేస్తున్నాను ఇవంతా. ఓకేనా, ఇప్పుడు వర్క్ అంతా అయిన తర్వాత మీకు అర్థమవుతుంది దాని వాల్యూ అనేది, లేకపోతే మీకు పూర్తిగా అర్థమవుదు. ఇలా అనేది మళ్ళీ చిన్న ముక్క అనేది తీసుకోండి, కొంచెం చిన్న ముక్క అనేది తీసుకుని జస్ట్ అనేది చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి 1-2 కుట్లు కుట్టి ఒక కుట్టు అనేది పైన అనేది సగంలో కరెక్ట్గా ఇలా అనేది స్టిచ్ చేసి మళ్ళీ వెనకాల అనేది ఒకటి చూడండి ఇలా వెనకాల అనేది 1-2 కుట్లు అనేది వేసేసి ఎండ్ నాట్ వేసేయాలి. మరొకటి చూడండి మరొకటి అనేది చిన్నది అనేది ముక్క అనేది తీసుకుని ఇక్కడ అనేది సగంలో కరెక్ట్గా అనేది స్టిచ్ అనేది వేసిన తర్వాత మళ్ళీ వెనకాల అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా 2 కుట్లు అనేది వేసేసి ఇలా వెనకాల అనేది పర్ఫెక్ట్గా ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి, లోపల నుంచి అనేది సగంలో నుంచి ఇలా అని కరెక్ట్గా అనేది ఇలా అనేది బయట పక్క అనేది జర్దోసి ముక్క అనేది రావాలంటే ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా 2 కుట్లు అనేవి వేసి బయట అనేది చూడండి 2 కుట్లు అనేవి వేసేసి ఇలా అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ అనేది 1-2 కుట్లు అనేవి వేసి పర్ఫెక్ట్గా అనేది ఇక్కడ అనేది వెనకాల బయట పక్క అనేది 2 కుట్లు వేసి ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలాగే ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఇక్కడ 1-2 కుట్లు వేసి ఇలా అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి, మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ ఫ్లవర్స్ అనేవి వస్తాయి అనమాట. డిజైన్లో ఎలా ఉన్నాయి అనేది ఫ్లవర్స్ అనేవి అలా వస్తాయి. కానీ మీరు ఒక పాయింట్ గమనించండి, ఇక్కడ అనేది ఒక డాట్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఈ డాట్ అనేది సెంటర్ అనమాట. సెంటర్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ స్టోన్ అనేది అతికించాలి కదా ఫ్లవర్ లాగా, ఇలా అనేది గమ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే ఆగిద్ది, లేకపోతే నార్మల్గా పెడితే అస్సలు ఆగదు. అది ఒక పాయింట్ అనేది గమనించుకోండి. ఓకేనా, మరొకసారి చెప్తున్నాను, గమ్ అనేది ఎక్కువగా పెట్టండి. ఎక్కువగా పెడితే ఆగిద్ది. ఏది ఆగేది? ఒక స్టోన్ అనేది ఉంది, ఆ స్టోన్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ స్టోన్స్ అనమాట. కొంచెం ఇలా చూడండి. ఈ స్టోన్ అనేది మీకు ఆగాలంటే కంపల్సరీగా మీరు ఇది అనేది గమ్ అనేది ఎక్కువ పెట్టాలన్నమాట. ఇలా అనేది చూడండి ఈ గమ్ముతో ఇలా అనేది అంటించాలన్నమాట నీట్గా.
ఈ పెన్ అనేది ఏంటంటే గమ్ము అంటించే ఈ స్టోన్స్ అతికించడానికి మెయిన్ పెన్ అనమాట. మీరు ఏమైనా సూదులు కానీ డిజైన్ పేపర్స్ కానీ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఒక్క పెన్ అనేది మీరు కంపల్సరీగా బుక్ చేసుకోండి. చేసుకుని దీని ప్రాసెస్ ఏంటో వీడియో పెట్టమని చెప్తే మేమే పెడతాం అనమాట. కానీ ఒక్క పెన్ తీసుకోవడం వల్ల మీకు ఎన్నో స్టోన్స్ అనేవి అతికించవచ్చు. కొంచెం గమ్ అనేది లైట్గా అతికించుకోవాలి ఇక్కడ. ఇది 2 బ్లౌజుల దాకా అంటించుకోవచ్చు అనమాట. అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ స్టోన్ పెన్ అనేది. కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా అనేది సరి చేసుకోవాలన్నమాట. సరి చేసుకుని అంటించుకోవడమే. చూసారా, ఇక్కడ అనేది ఫ్లవర్ తయారైపోయింది కరెక్ట్గా. ఓకేనా? అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఏదైతే నేను అక్కడ పాయింట్ అనేది పెట్టాను చూసారా, ఈ పాయింట్ నుంచి మళ్ళీ అనేది ఇలా పెట్టుకుని మళ్ళీ ఇటువైపు అనేది పెట్టి మళ్ళీ 1 2 అనేది ఇలా పెట్టి ఇలా మళ్ళీ 1 2 అనేది వేసేసి సేమ్ అనేది ఏంటంటే ఇలా అనేది అతికించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా 1 by 1 అనేది అతికిస్తూ స్టోన్స్ అనేవి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారు కదా, ఫ్లవర్ అనేది తయారైపోతుంది. ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్ అనేది స్టోన్ అనేది అతికిచ్చేయడమే అన్నమాట. ఇలా చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా చూసారా, ఇలా సరి చేసుకోవడమే. ఇవన్నీ అతికిచ్చినవన్నీ సరి చేసుకోవడమే పెన్తో. చేసుకున్న తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత వర్క్ అనేది చూపిస్తాను. ఇలా అనేది ఈ అంటించేసిన తర్వాత మధ్యలో అనేది కరెక్ట్గా ఒక పెద్ద పూస అనేది పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టేసి ఇలా ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి షుగర్ బీట్ ఒకటి అనేది తీసుకోవాలి. తర్వాత ఈ పెద్ద ముత్యం అనేది తీసుకోవాలి. తర్వాత అనేది ఇంకో షుగర్ బీట్ అనేది ఇలా తీసుకోవాలి. తర్వాత అనేది ఇలా అనేది ఈ కలర్ పూస అనేది కంపల్సరీగా ఈ సూదిలోకి తీసుకుని కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి అనేది సెంటర్లో అనేది 2 కుట్లు అనేవి ఇలా వేసి కరెక్ట్గా వెనకాల అనేది 1 2 కుట్లు అనేవి కుట్టి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ 1 2 కుట్లు వేసి మరొకటి అనేది మధ్యలో వేసి కరెక్ట్గా అనేది ఎండ నాట్ అనేది వేసేయాలి. చూడండి ఇలాగే 1 2 కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత ఈ కలర్ పూస ఈ షుగర్ బీట్ అనేది వేసి ఇలాగే ముడి అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే. నీట్గా అనేది ప్రతి కార్నర్లో అనేది 1 ముడి అనేది వేసుకుంటూ నీట్గా అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ కుట్టిన తర్వాత ఎక్సలెంట్ అనేది అయిపోతుంది. కానీ మెటీరియల్ వర్క్ అంటారు దీన్ని. తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా ఒకటి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. మీకు తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా కంపల్సరీగా వస్తుంది. ఇలా అనేది వేసేసి ఎండ నాట్ అనేది వేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా దోసకాయ గింజలు అనేవి తీసుకుని ఈ షుగర్ బీట్ అనేది ఒకటి తీసుకుని ఇలా అనేవి దోసకాయ స్వీట్స్ అంటారు. ఈ పూసలు అనేవి మీరు తీసుకుని కరెక్ట్గా ఈ గింజల్లాగా ఉంటాయి. ఇవన్నీ తీసుకుని 3 అనేవి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని కరెక్ట్గా ఇక్కడ నుంచి అనేది పైనుంచి 1 2 కుట్లు అనేవి కుట్టి ఇలా పైనుంచి ఒకటి వదిలేసి మళ్ళీ వెనకాల 2 కుట్లు మళ్ళీ అవకాడ అనేది 2 కుట్లు అనేవి వేసి కరెక్ట్గా ఇలా అనేది ఇక్కడ వెనకాల అనేది 2 కుట్లు మళ్ళీ పైన అనేది 2 కుట్లు అనేవి వేసి ఇలాగే అనేది వెనకాల పైనుంచి అనేది ఇలా పర్ఫెక్ట్గా అనేది ఇలా కుట్టుకోవాలన్నమాట. కుట్టేసిన తర్వాత చూసారా ఎలా అనేది వచ్చేసిందో వర్క్ అంతా. ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా నింపుకుంటూ వెళ్ళిపోతే ఈ పూసలు కూడా ఇక్కడ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఈ పూసలు అనేవి కంప్లీట్గా నిండిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ వర్క్ అంతా ఎలా వచ్చేసిందో చూసారు కదా. ఇలా అనేది మీరు వర్క్ అంతా చేసుకోవడమే అనమాట. చాలా ఈజీ వర్క్ ఇది. మీరు 1 నుంచి 2 సార్లు కరెక్ట్గా చేస్తే మాత్రం ఈ వర్క్ అంతా ఇలాగే వస్తుంది. ఇది క్లమ్జీ వర్క్ అనమాట. కానీ ఇది ముందు జర్దోసి మాత్రమే మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ చేసేవచ్చు చాలా సింపుల్గా. ఇవన్నీ ఏంటంటే అతికించడము, జస్ట్ ఒక ఎండ నాట్ అనేది వేసేసి పూసలు అనేవి కుట్టేయడం అనమాట. చూసారు కదా, ఈ వర్క్ అంతా ఈజీగా కుట్టేయండి మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ మా దగ్గర 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్సులోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు
మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో కంప్లీట్గా చివరి దాకా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోనే అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయన్నమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట. చూడండి మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా. ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా అనేది మీరు సెర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి. ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది. హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతోపాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకుందామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా.
మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.